పట్టణంలో సమస్యలు పేరుకుపోయి ఆక్రమణలు అసౌకర్యాలు లేని వాటికి పన్నుల బాధుడుతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నా బాధ్యత లేకుండా ఎందుకింత నిర్లక్ష్యంగా ఉంటున్నారంటూ అధికారుల తీరుపై కౌన్సిలర్లు మండిపడ్డారు. పిఠాపురం మున్సిపల్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ గండేపల్లి సూర్యావతి రామారావు అధ్యక్షతన కౌన్సిల్ సాధారణ సమావేశం వాడివేడిగా జరిగింది. కమిషనర్ కనకారావు, వైస్ చైర్పర్సన్లు పచ్చిమళ్ల జ్యోతి అప్పలరాజు, కొత్తపల్లి పద్మావతి బుజ్జి, వైసీపీ టీడీపీ కౌన్సిలర్లు డిఈ రాజు, ఇతర అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. మున్సిపల్ కాయగూరల మార్కెట్లో పార్కింగ్ స్థలాలను ఆక్రమించుకుని వ్యాపారాలు సాగిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదని కౌన్సిలర్ తలిశెట్టి వెంకటేశ్వరరావు ఆగ్రహంతో ప్రశ్నించారు. 5% కన్నా తక్కువ టెండర్లను కూడా ఆమోదింపజేస్తూ పనుల్లో నాణ్యతను ఎలా చూపగలుగుతున్నారని వైసీపీ కౌన్సిలర్లు బోనుదేవ, సౌమురౌతు, లలిత ప్రశ్నించారు. మున్సిపల్ మార్కెట్లో చేపల షెడ్డు నిర్మాణానికి గతంలో 25 లక్షల రూపాయలు వెచ్చించడం జరిగినా మళ్లీ ఇప్పుడు మౌలిక సదుపాయాల కోసమని మరో 21 లక్షల రూపాయలు కేటాయింపు చేయడం ఏంటని, నిధులను సక్రమంగా వినియోగించరా అంటూ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ ప్రశ్నించారు. అలాగే మోహన్ నగర్లో అసలు కుళాయే లేని ఒక వ్యక్తికి 21,000 రూపాయల కుళాయి పన్ను ఎలా విధించారని ఆయన ప్రశ్నించారు. స్థానిక డ్రైవర్స్ కాలనీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మున్సిపాలిటీ నిధులు ఇస్తే విరాళాలతో నిర్మించి బిల్లులు చేయించుకున్నారని కౌన్సిలర్ బోనాల శివ ఆరోపిస్తూ ఆ వ్యవహారంపై నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. అలాగే పట్టణంలో ఆధార్ సెంటర్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వాటి ఏర్పాటుకు అధికారులు చర్యలు తీసుకోవాలని టీడీపీ కౌన్సిలర్ పంపనబోయిన అన్నపూర్ణ, ఇందిరానగర్లోని 4వ నంబర్ సచివాలయంలో ఉన్న సిబ్బంది కొరతను పరిష్కరించాలని వైసీపీ కౌన్సిలర్లు బోనుదేవ, పెదపాటి నాగేశ్వరరావు కమిషనర్ను కోరారు. సభ్యులు తెలిపిన సమస్యలకు పరిష్కార చర్యలు తీసుకుంటామని కమిషనర్ కనకారావు సమాధానమిచ్చారు. అందరికీ పంచారు మొత్తం స్టాఫ్ అందరినీ. మా సచివాలయానికి డేటా ఆపరేటర్ లేరండి, ఇంకా 2-3 స్టాఫ్ లేరండి. తమరికి 3 సార్లు వినియోగించుకున్నామండి. ఎందుకంటే మా ఏరియా స్లమ్ ఏరియా అండి. స్లమ్ ఏరియా కాబట్టి చాలా ఇబ్బంది అవుతుందండి. ఒక ఎవరో ఆధార్ సెంటర్ ఒకటి ఉంటుందండి, అదే మూల పడిపోయిందండి. మరి మా సచివాలయంలో కొద్దిగా ఏ వస్తే కొద్దిగా మాకు స్లమ్ ఏరియా కాబట్టి మాకు జనాలు ఎక్కువ ఉంటారండి. జనాలు లేని దగ్గరేమో మొత్తం అందరినీ వేస్తారు. మాకు ఒక కౌన్సిలర్లకు కానీ ఇన్ఫర్మేషన్, ఓపీకి చైర్మన్లకు కానీ ఎవరికి ఇన్ఫర్మేషన్ లేవు. మళ్ళీ ఇప్పుడు టెండర్ వేసారు మా వాడు కానీ ఇంకో వాడు కానీ బుక్కులు కొట్టించుకుని మళ్ళీ సందానికి వెళ్ళాలా ఏంటి అన్నది మాకు ఒక క్లారిఫికేషన్ ఇస్తే ఆ వర్క్ చేసుకోవడానికి అది ఎవరు చేస్తున్నారో తెద్దాం. టెండర్ వేస్తారు, ఎవరికి అప్పీల్ పెడతారు సార్. ఆ వర్క్ చేసిన సమాధానం ఎవరికి చెప్పరు. అక్కడ అవినీతి జరిగిందని ఏంటంటే అది ప్రజల సొంతో కట్టడం కంప్యూటర్ బిల్లులు మాత్రం ఆదిత్య కన్స్ట్రక్షన్తో పడి దాని మీద మళ్ళీ వాళ్ళకి అదే మా వాటిలో వచ్చింది కాబట్టి ఈ సమస్య మీద